హాయ్ నమస్తే అండి. ఈ వీడియో చూడడానికి ఆసక్తి కల్పించినందుకు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం వృద్ధి సంధి గురించి నేర్చుకుందాం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. వృద్ధి సంధి సూత్రం ఏంటి? అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తుంది. అవి ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం. వసుదైక, వసుధ ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. వృద్ధి సంధి ఇలా ఎందుకయింది అనేది మళ్ళీ మనం గమనిస్తే, అకారానికి ఏ ఐలు పరమైతే, ఏ పరమైన ఐ పరమైన ఐకారమే వస్తుంది. ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది. అయితే ఇప్పుడు సురైక, సుర ప్లస్ ఏక, ఇలాగే విభజన చేయాలి. సంధి మనకి ఏర్పడాలంటే సంధి సూత్రం ప్రకారమే చేయాలి. ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. వృద్ధి సంధి. వృద్ధి సంధిలో మనకి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తుంది అని మనం నేర్చుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ ఇంకో ఉదాహరణ చూద్దాము. వనౌషధి, వనౌషధి, వన ప్లస్ ఓషధి, ఆ ప్లస్ ఓ ఔ. ఇది వృద్ధి సంధి. మనము వృద్ధి సంధి మనం బాగా చేయాలి అంటే ఈ యొక్క సూత్రాన్ని బాగా మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తర్వాత సంధిని చాలా జాగ్రత్తగా విడదీయాలి. అప్పుడే మనకి సంధి నిర్మాణం జరిగి ఆ యొక్క సంధి ఏంటనేది మనకి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.